హలో అండి, వెల్కమ్ టు శ్రీలతాస్ కిచెన్ అండి. ఈరోజు శ్రీలతాస్ కిచెన్లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ హెల్తీ డిలీషియస్ రెసిపీ ఏంటంటే స్వీట్ పొటాటో కీర్ అండి. చాలా హెల్తీగా ఉంటుంది. మనకి శివరాత్రి వచ్చేస్తుంది కదండి. శివరాత్రికి చక్కగా దీన్ని మనం నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. అంతే కదండి, ఉపవాసంలో ఉన్న వాళ్ళు కూడా చక్కగా దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు. ఓన్లీ శివరాత్రికే కాదండి, మనం ఏదైనా స్పెషల్గా అకేషన్స్ ఉన్నప్పుడు లేదా పిల్లలు ఏదైనా మనకి ఇంట్లో డిసర్ట్ అడిగినప్పుడు కూడా చక్కగా స్వీట్ పొటాటోతో ఇలా హెల్తీగా మనం కీర్ని ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా చేసుకునే రెసిపీ ఈ స్వీట్ పొటాటో కీర్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈరోజు మన శ్రీలతాస్ కిచెన్లో మనం చూసేద్దాం. చూడడానికి ముందుగా 2 స్వీట్ పొటాటోస్ని తీసుకొని దీన్ని చక్కగా శుభ్రం చేసుకొని ఒక పీలర్ సహాయంతో చక్కగా ఇలా పీల్ ఆఫ్ చేసుకోవాలండి. వీటిని బాయిల్ చేయొద్దండి. నార్మల్ స్వీట్ పొటాటోస్ని ఇలా అంతా చక్కగా పీలర్ సహాయంతో పీల్ ఆఫ్ చేసుకొని ఈ మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, ఎడ్జెస్ని చక్కగా చాక్తో కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని చక్కగా మనం శుభ్రంగా వాష్ చేసి గ్రేటర్ సహాయంతో కొంచెం నిలువుగా పెట్టి గ్రేట్ చేసుకోవాలండి. ఈ గ్రేటర్లో కూడా మనం పెద్దగా ఉన్న హోల్స్ను యూస్ చేసుకొని ఇలా నిలువుగా పెట్టి ఈ మొత్తం స్వీట్ పొటాటోస్ మొత్తం కూడా ఇలా గ్రేటర్ సహాయంతో గ్రేట్ చేసుకోవాలి. నేను మొత్తం ఇలా గ్రేట్ చేసుకున్నానండి. దీన్నంతా కూడా ఒక కప్పులో వేసి కొలుచుకుంటున్నాను. ఇలా 1 కప్పు వరకు స్వీట్ పొటాటో వచ్చింది. 1 కప్పుకి 1/2 కప్పు వరకు మనకి షుగర్ పడుతుంది. ఇలా వచ్చిన స్వీట్ పొటాటోని పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని లేదా నెయ్యిని వేసుకొని కొంచెం మెల్ట్ అవ్వగానే దానిలోనే కొంచెం మనం స్వీట్ పొటాటోని గ్రేటెడ్ చేసుకున్న స్వీట్ పొటాటోని మొత్తం కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కొంచెం కలర్ మారేంత వరకు చక్కగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా ఇలా అంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్లోనికి వచ్చిన తర్వాత దీంట్లో మనము ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ పడతాయండి. క్రీమ్ పాలైతే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ని కాచి చల్లార్చిన పాలని ఇందులోనికి వేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఇలా అంతా చక్కగా కలుపుకుంటూ ఈ స్వీట్ పొటాటోని ఇందులో మనం చక్కగా కుక్ చేయాలి. ఇలా కుక్ చేయడం వల్ల ఇది మనకి ఒక పొంగు వస్తుంది. ఇలా ఒక పొంగు వచ్చిన సమయంలో దీంట్లోనే మనం కొంచెం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. ఈ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్లో మనం కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల మిల్క్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఉండలు లేకుండా చక్కగా స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఇలా స్పూన్తోనే అంతా కలుపుకొని ఈ కస్టర్డ్ పౌడర్ని మన యొక్క కీర్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మంచి ఒక పొంగు వచ్చింది కదా, పొంగు వచ్చిన తర్వాత ఈ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకొని దీంట్లోనే తగినంత షుగర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు మనం తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 కప్పు వరకు షుగర్ పడుతుంది. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ వేసుకుంటున్నానండి. మీరు నార్మల్ షుగర్ అయినా వేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ అయితే హెల్తీగా ఉంటుంది. ఇలా అంతా చక్కగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం కలిపామంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఆ సమయంలో ఒక 2 ఇలాచీలను లేదా వెనిల్లా ఎసెన్స్ని వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ మేడ్ అండి. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేస్తే సరిపోతుంది. ఈ మిల్క్ మేడ్ 1 టేబుల్ స్పూన్ వేస్తే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ మనం షుగర్ వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా ఉండలు లేకుండా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఇలా చక్కగా కుక్ చేసుకొని ఫైనల్గా దీంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. కాజు, బాదం, కిస్మిస్ ఇవన్నీ కూడా నేను ఇక చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోనికి యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా 1 నిమిషం పాటు ఇలా చక్కగా కలుపుకున్నామంటే చక్కగా మనకి కీర్ అనేది రెడీ అయిపోతుంది. స్వీట్ పొటాటో కీరు మనకి చక్కగా రెడీ అయిపోయింది. ఈ సమయంలో స్టవ్ కట్టేసుకొని దీన్ని మొత్తం కూడా ఒక బౌల్లోనికి సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. నేను మొత్తం కీర్ని కూడా ఒక బౌల్లోకి వేసుకున్నానండి. ఎంతో టేస్టీగా మనకి హెల్తీగా ఉండే స్వీట్ పొటాటో కీర్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ శివరాత్రికి ఈ స్వీట్ పొటాటో కీర్ని చక్కగా ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ని కూడా షేర్ చేయండి. వీడియో చివరి వరకు కూడా వాచ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.